ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినా అక్కడ జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త అని బోర్డులు ఉంటాయి. అది ఒక కాషన్. మనిషికి చంచలత్వమైన బుద్ధి, పనికిమాలిన బుద్ధి ఉంటుంది. ఎవడైతే ఈ దొంగతనం కేసులో దొరికాడో వాడెవరు తెలుసా సార్? పెద్ద జీఆర్ దగ్గర ఆశ్రమంలో పనిచేసేవాడు. వాడు ఈ పని చేసినందుకు రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ రెడ్ హ్యాండెడ్గా 74,000 వర్త్ డాలర్లు పట్టుకున్నారు. వాడిని పట్టుకున్నప్పుడు ఇది పూర్వపరాల దగ్గర అతని మీద తెలుసో తెలియదో 371 సెక్షన్ అండ్ 381 సెక్షన్స్ అక్కడ టూటౌన్లో పోలీస్ స్టేషన్లో కేసు కట్టబడింది. ఈ కేసు కట్టబడిన తర్వాత అతనికి ఈ 2 సెక్షన్లు స్టేషన్ బెయిలబుల్. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇది మాక్సిమం ప్రిజర్వ్మెంట్ 7 ఇయర్స్ ఉంటుంది. ఏది వరస్ట్ కేసు సినారియోలో ఈవెన్ మీరు చర్చించుకున్నా సరే. ఇవాళ అక్కడ ఒక విధానంగా దాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఏమని? సాధారణంగా మా నాగేంద్రానికి తెలుసు, వెంకటరెడ్డికి తెలుసు, నాకు తెలుసు, మీరు జర్నలిస్ట్గా మీకు తెలుసు, కోర్టులో కొన్ని దొంగతనాల కేసులు కానీ ఇవన్నీ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇందులో క్యాష్ రికవర్ అయిందా అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు రికవర్ చేసిన సార్ వీడు దొంగతనం చేశాడు. సో అన్నప్పుడు ఇది లోక్ అదాలత్కి రెఫర్ చేయబడిన కేసు కింద దీన్ని అభివర్ణించవచ్చు. లోక్ అదాలత్ దీంట్లో ఇతనికి పెనాల్టీ క్లాస్తో ఇతనికి సెటిల్మెంట్ జరిగింది అన్నది అభియోగం మోస్తుంది. నాకు తెలిసి లోక్ అదాలత్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ కోర్ట్స్. ఇందులో లోక్ అదాలత్ సెటిల్మెంట్లు ఏమి కాకుండా తీసిపడడం అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా కోర్టు కన్సిడరేషన్ లోనే ఉన్న కేసు యొక్క పూర్వపరాల్లో లోక్ అదాలత్ లో దీనికి సెటిల్మెంట్ ఏందని పోలీస్ వ్యవస్థకున్న డిస్కషన్. రెండోది, ఈ దొంగతనం అన్న దాంట్లో ఎవరికి యావజ్జీవ కారాగార శిక్షలు, ఉరి శిక్షలు పడిపోవు, భ్రూణ హత్యలు అంతకన్నా కాదు. ఈ సెక్యూరిటీ చెక్ లో వీడి దగ్గర దొరికిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కన్ఫెస్ చేయబడ్డాయి, 74,000 వర్త్ డాలర్స్. రెండోది, ఇతని పూర్వపరాల విషయంలో ఆ రోజు బోర్డు అంతా కాన్స్టిట్యూట్ అయినప్పుడు ఆ రోజు టీటీడీ బోర్డు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఎస్ ఇతనికి కన్సిడరేషన్ పెనాల్టీ క్లాస్ టైప్ లో మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి. రెండోది ఏంటంటే ఇవన్నీ తీసుకుని అతను ఆస్తులు ఇవన్నీ ఇస్తానంటాడు కాబట్టి కన్సిడర్ చేద్దాం, ఆ జిఆర్ గారి ఆశ్రమంలోనే చేస్తున్నాడు కాబట్టి అన్నది ఒక. ఇది ఏంటి మర్డరా ఆత్మహత్య? ఉండండి సార్, ఇది కేసు గురించి చెప్పినప్పుడు కేసు మనం చాలా సార్లు చర్చించాం కదా, ఎవరు చర్చించలే. ఈ డిబేట్లే చూస్తున్నా, చాలా ఏ ఛానల్లో ఎవరు డిబేట్ చేయలేదు. ఈ రోజు అసలు కేసే కట్టినట్టుగా ఇవాళ ఏదో కేసు ఇన్నోవేటివ్ గా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. ఈ పాయింట్ ఏంటి? ఏం పాయింట్ ఈరోజు జరిగింది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే అథారిటీస్ అది యాక్సిడెంటా లేదంటే అతనికి మర్డర్ చేశారా ఇవేమి చెప్పకుండా వాళ్ళ అన్నయ్యో తమ్ముడు ఎవరో కేసు కట్టిన దాని మీద విచారణ చేపట్టింది వాళ్ళ ప్రభుత్వం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థ, నేను ఇవాళ వ్యవస్థను నమ్ముతా. రైల్వే వ్యవస్థ ఎందుకు ప్రతిస్పందించి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? అది పోలీస్ లెవెల్కి ఎందుకు డిస్కషన్ ఇచ్చారు? రైల్వే ట్రాక్ మీద మర్డర్లు ఏమైనా జరిగినా లేదా ఆత్మహత్యలు జరిగినా అది రైల్వే పోలీస్ అథారిటీస్ పర్వ్యూలో ఉంటాయి. ఇది జరగకుండా నేను మీరు ఇక్కడ నెరేటివ్స్ ఇవ్వడానికి ఉంది. వాళ్ళిద్దరు ఇస్తున్నారు కదా, హత్య, గొడ్డలి, మోడస్ ఆఫ్ ఆపరెండి అదే అని. ఇది మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇందులో 2 క్రిటికాలిటీస్ మీరు జాగ్రత్తగా ఉండండి. వంశీగా ప్రతిసారి గొడ్డలు అంటారు. వివేకానంద రెడ్డి గారు మర్డర్ అప్పుడు వాళ్ళ భార్య వచ్చి గొడ్డలపోటు మా ఆయన్ని ఎవరో చంపేశారని మాట ఇప్పటికి అనలే. అలాగే ఈ కేసులో కూడా వాళ్ళ భార్య బయటకు వచ్చి ఒక మాట చెప్పలే, ఎవరు చుట్టపోలో వాళ్ళ బ్రదర్ మాడుతున్నారు. ఇది కరెక్ట్ గా మీరు పోలీస్ వ్యవస్థ అంతా అక్కడ ఉన్నప్పుడు మీరు గమనించుకోండి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఎఫ్ఐఆర్ రైల్వే పోలీస్ అథారిటీస్ కనుక కట్టుంటే ఇవాళ నాకు మీకు ఏ అప్రహెన్షన్స్ లేవు. ట్రాక్ మీద దొరికిన బాడీ అనేది ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది, ఐదర్ యాక్సిడెంట్ ఆర్ మర్డర్ ఆర్ సూసైడ్. ఈ మూడిట్లో రైల్వే పోలీస్ అథారిటీస్ వాళ్ళు డిస్కషన్ తో ఖచ్చితంగా కన్ఫెస్ చేస్తారు. మూడోది, ఇవాళ ఫస్ట్ ఏసీలో A1 కంపార్ట్మెంట్ అవుతుంది, సెకండ్ ఏసీలో 29 బెర్త్ మీరు చెందిందండి వంశీ గారు. ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇవాళ టీటీ గారు ఏమైనా గుడ్డు గురానికి పోలుతున్నాడా? వాడు ఎక్కడైనా కంప్లైంట్ ఉందా? గుంతకల్ నుంచి మళ్ళీ పోయి తిరుపతి దాకా రాయలసీమ ఎక్స్ప్రెస్ లో తిరుపతిలో 29 సీట్ నెంబర్ వాడు వేరే వాడికి అలకేట్ చేయడం లేదా బెర్త్ ఖాళీగా ఉంటుంది. ఎక్కడైనా కంప్లైంట్ ఉందా? గమనించండి ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో. ఇది ఎప్పుడైతే కంప్లైంట్ కూడా లేకుండా నేను మీరు కూర్చొని నేను సాయంత్రం నుంచి మాట్లాడుతున్నాం అందరం, మర్డరట లేదంటే యాక్సిడెంట్ అట లేదంటే ఆత్మహత్యట. ఎందుకు ఇది? ఈ మోడస్ ఆఫ్ ఆపరెండి చెప్పండి. ఇంకేం చెప్పాలి ఈ విషయంలో? పెద్దిరెడ్డి అంశం ఏంటి? పెద్దిరెడ్డి అంశం అంటే చెవిలో గురువు తీసి చెప్పాలి ప్రతి ఒక్కడికి. ఇది 1981లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అని ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ అథారిటీస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్ వాళ్ళు ఎందుకు కలిపడిపోతారు దాంట్లోనూ? ఫారెస్ట్ టెరిటరీస్ మన చేతిలో ఏముండవు. నేను 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకటి కొల్లేటి సరస్సు, ఇంకోటి టైగర్ జోన్ లో ఏదో నాగార్జున సాగర్ అనుకుందా పిడుగురాలైనా ఇది పినిల్ రామకృష్ణ రెడ్డి నియోజకవర్గం. మూడోది కొల్లేటి సరస్సు. ఈ 3 ఫారెస్ట్ ఫైల్స్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఏది? నాగార్జున సాగర్ నుంచి ఒక పైప్ లైన్ వేయడానికి, కొల్లేటి సరస్సులో దీనికిను, తర్వాత ఇవాళ ఉన్న గురుమూర్తి గారి ఆధ్వర్యంలో తిరుమలలో ఆ సరస్సు మీరు ఇందాక ఫ్లెమింగో బర్డ్స్ ని వీలైతే ఇక్కడ ఉంచిలా చూడండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన దాంట్లో ఫారెస్ట్ క్లియరెన్సెస్ రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ టెరిటరీస్ లో లేవు. మూడోది, ఇక్కడ మీరు
డైరెక్టర్ ఆఫ్ ఏదైతే దానికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఇది 1981లోనే ఈ ల్యాండ్ ఏది పట్టా ల్యాండ్ అనేది ఐడెంటిఫై అయిన తర్వాత ఇది ఫారెస్ట్ ల్యాండ్ అన్నది ఏ రిజిస్టర్ అయినా సరే ఇవాళ మీరు వెళ్ళి చూసుకోండి, రిజిస్టర్ ఆఫీస్ లో ఒక మ్యాప్ ఉంటుంది వాడి జోన్ లోను వాడి టెరిటరీలో, ఇది ఫారెస్ట్ ల్యాండ్ లేదంటే వాటర్ జోను ఇలాంటివన్నీ దీంట్లో నుంచి రిజిస్టర్ ఆఫీస్ ఏమైనా అబ్జెక్షన్ ఏమీ పెట్టడమో కనుక్కోండి. రెండోది ఒకటి చంద్రబాబు గారి గవర్నమెంట్ లో రెస్పెక్ట్ టు ఎంఆర్ఓ అండ్ విలేజ్ అసిస్టెంట్ అండ్ సర్వేయర్ తో ఒక బ్రూటల్ ఎంక్వైరీ జరిగింది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా అది కాంగ్రెస్ అండ్ టీడీపీ గవర్నమెంట్ లో 2 అవుట్కమ్స్ లో తర్వాత దీని మీద హైకోర్టుకి వెళ్ళిన పెద్దిరెడ్డి గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ బీన్ క్లైమ్డ్ యాజ్ అ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఈవెన్ ఫారెస్ట్ ల్యాండ్, ఇట్ ఈస్ అ ప్రైవేట్ ల్యాండ్ యాజ్ పర్ ద రికార్డ్స్. ఏం చెప్తాం అని ఎంక్వైరీ చేయండి. అలాగే నాగబాబు గారు వెళ్ళారు అవుట్ ఆఫ్ స్టూడ్ రూపంలో ఎంక్వైరీ చేశారు, అప్పుడు కూడా ఇదే హడావిడి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇదే హడావిడి. ఏం సాధిస్తారు కొండందవి? మీ దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీలతో ఎవరానికి ఏవిఎస్ సతీష్ గారు మర్డర్నో లేకపోతే ఆత్మహత్యనో ఏదో నెరేటివ్స్ మీ ఇంటెన్షన్ లో ఏంటంటే ఆ కొవ్వు అని మొదలెట్టారు, దాన్ని తీసుకొచ్చి వాళ్ళ కెమికల్ అని ప్రతిదానికి పరివర్తన చెందుతున్న రాజకీయాల్ని ప్రతిరోజు ఈ రోజు బురదను మేము కడుక్కోవడానికి విశ్లేషకులుగా లేదు పార్టీ ప్రతినిధులుగా మీరు ఏ రోజుకి ఆ రోజు డంపింగ్ యార్డ్లు పట్టుకొచ్చి మీరేస్తుంటే మేము కడగాల్సి వస్తుంది. ఆలోచించుకోండి మీరే. ఇవేమీ లేకుండా గుడ్డెత్తి చేతిలో పడినట్టు వాళ్ళు వివేకానంద రెడ్డి గొడవలు అన్నారు, పేపర్లో ఈ దరిద్రం రాశారు. ఎవడో తెలివి తక్కువ రిపోర్టర్ బుర్ర తక్కువ వార్త ఇచ్చాడు. ఎవడన్నా ఫస్ట్ ఎలా చనిపోయారు అంటే అక్కడ ఏడి తెలియకుండా గుడ్డుపోటట లేకపోతే ఎలాగో చచ్చిపోయాడు అనుకున్నా ఊహిస్తాడు ఎవడైనా. పులివెందులు లాంటి ప్లేస్ లో నాకందరికన్నా మా నాగేంద్రానికి బాగా తెలుసు వాళ్ళ ఇది ఏగకూడ చొప్పని ప్లేస్ అని వాళ్ళే చెప్తారు, వాళ్ళ జోన్స్ వాళ్ళ టెరిటరీస్ అని. అలా దగ్గర ఆ నెల్లి చంపేశారని ఎవరైనా ఊహిస్తారా? ఏమీ కాకుండా నెరేటివ్స్ మీద మీరు మాట్లాడుకుంటే ఆ జర్నలిస్ట్ ఎవరు రాశాడో తెలక పట్టుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నారాసుర రక్త చరిత్ర, నారాసుర వధ ఎందుకు రాస్తారు? ఇవన్నీ అందరూ డిఫర్మేషన్ కేసులు వేయండి. అంతేకాని జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తూ వాళ్ళదాన్ని ఈ రోజు దాకా జలపాకంలో లాక్కునే ఆ సిబిఐ కూడా శాస్త్రం ఏం చేయలేక ఆడి వల్ల కావట్లే. మీరు మాత్రం జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు అక్కడ కూర్చుని. ఏంటండి ఇది? ఎవరిచ్చండి ఛానల్కి? దాన్ని మీడియా ట్రయల్ అంటారు. మీడియా ట్రయల్ లో చూపించింది ఏది కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ హైకోర్టులు కానీ. ఇది కూడా మనకు ప్రాథమిక అవగాహన లేకపోతే ఎలాగా? రైట్ నాగేంద్ర గారు.